అండ్ ఏ అమ్మో అదిగో అమ్మో. సో చెప్పు, నువ్వేమనుకున్నావు ఫస్ట్ సినిమా ఎలా ఉంటుంది అనుకున్నావు, ఇది ఎలా ఉంది? అదిరిపోయింది సార్ అసలు. ఆ, అసలు అది రిలీజ్ అయ్యాక చూడాలి. ఆ. ఆబ్వియస్లీ చాలా ప్రౌడ్, ఇంత మంచి సినిమా అసలు వచ్చినందుకు. నీకు అసలు ఎలా యాక్టింగ్ ఏంటి, నువ్వు ఏం చేసావు ఇంతకు ముందు అసలు? ఏం చేయలేదు సార్. నాకైతే మనోడు వీడియో చూపించాడు, నీ ఆడిషన్ వీడియో బిగినింగ్ లో. ఓకే ఓకే. ఆడిషన్ చూసిన వెంటనే మనం షీఈ్ ద గర్ల్ అన్నాం. యా, చిన్న అసలు డౌట్ కూడా పెట్టుకోవద్దు. నాకైతే చూసినప్పుడు అయితే ఇమీడియట్ గా షీఈ్ జాబిల్ అని చెప్పా. బట్ దాని ముందు అంటే ఆ సినిమా అంతా అయ్యేటప్పటికి కొంతమంది కొంచెం యాక్టింగ్ వస్తుంది. మరి సినిమా ముందు చేసిన ఆడిషన్ లోనే యూ పర్ఫార్మ్డ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద ఫిల్మ్. సో దాని ముందు ఏంటి ఎక్స్పీరియన్స్, ఎలా కాకినాడలో ఏమన్నా లేదు సార్, అసలు లేదు. రీల్స్ చేసేదాను. రీల్స్ చేసేదా? ఇప్పుడు చాలా మందికి ఐ థింక్ యాక్టింగ్ ట్రైనింగ్ అంతా రీల్స్ నుంచే జరిగింది. నైస్. వాట్ కైండ్ ఆఫ్ రీల్స్? అవన్నీ అన్ని చేసేదాన్ని. అంటే చిన్న వ్లాగ్స్, మినీ వ్లాగ్స్. అయ్యో వాట్ ఇస్ మినీ వ్లాగ్? మినీ వ్లాగ్స్ అంటే తను ఎటన్నా లైక్ కాకినాడ నుండి అమలాపురం వెళ్ళినప్పుడు, ఓ or else ఏదైనా అలాంటివా? temple కి వెళ్ళినప్పుడు. హాయ్ ఫ్రెండ్స్. Hi friends. కాకినాడ. Oh, Hi it is friends. that. Hi Oh, guys. nice. Hi Hi guys. guys. Yeah, nice. Oh, ఉండదు అలా పెట్టేయడమే. డాగ్ అలా వాకింగ్ తీసుకెళ్ళి మా డాగ్ ని వాకింగ్ తీసుకొచ్చా. అలా పెట్టేయచ్చా? And there'll be a lot of people who will comment and crazy. సో ఇప్పుడు మన సినిమా నీ వ్లాగ్స్ లో ప్రమోట్ చేయట్లేదా? ఆపేసాను సార్. అవును, ఇప్పుడు హీరోయిన్ కదా, ఇప్పుడు వ్లాగ్స్ చేయకూడదు ఇప్పుడు. నైస్ నైస్. ఓకే, సో యూ ఎంజాయ్డ్. చాలా. Are you excited for the release? యా వెరీ మచ్. Did you watch the film? లేదు సార్. డెఫినెట్ బేరమంటదని నా కాన్ఫిడెన్స్. అయితే 12th night యూఆర్ వాచింగ్ కదా మన స్పెషల్ షో. ప్రీమియర్ షో. 12th night Yeah, yeah. ప్రీమియర్ షో Yeah. అంత పేరెంట్స్ తోనా? అయితే డెఫినెట్ గా క్రై ఫెస్టే. నిన్న ట్రైలర్ చూసి స్టేజ్ ఎక్కి అంత ఎమోషనల్ అయిందంటే నువ్వు అసలు ఫుల్ క్రై ఫెస్ట్. Her mom's dream to make her an actress. చిన్నప్పటి నుంచి she's grooming. మామ్ ఆల్సో క్రై ఫెస్ట్. Will cry first. ఎస్టర్డే తన స్పీచ్ ఏమి ఆర్టికులేటివ్ గా ఉండదు, బట్ దట్స్ ద బెస్ట్ స్పీచ్. Yeah, yeah. యు సీ ద ఇన్నోసెన్స్ కమ్స్ అక్రాస్. చాలా మంది చాలా సార్లు నేను ఇంతకుముందు బిగినింగ్ లో ఉన్నప్పుడు స్టేజ్ మీద మాట్లాడటం ఒక ఆర్ట్, లేదంటే నేను ఇంకా నా స్పీచ్ ప్రిపేర్ అవ్వలేదు ఇలా మాట్లాడేవాళ్ళు. ద మూమెంట్ యూ ప్రిపేర్ ఫర్ అ స్పీచ్ ఇట్ లూజెస్ ఇట్స్ మ్యాజిక్ కదా. నువ్వు ప్రిపేర్ అవ్వకుండా నువ్వు తప్పులు చేస్తావు, సో ఆ తప్పులు ఎంత అందంగా ఉంటాయి. In film. నువ్వు ఇచ్చే Anything that's film related especially. ఎస్పెషలీ. You see అండ్ the అప్పుడప్పుడు నువ్వు everything. పదాల కోసం ఎదుర్కొని, లేదంటే ఆ జెన్యునిటీ, ఆ ఇన్నోసెన్స్ విచ్ కమ్స్ అక్రాస్. నిన్న రోషన్ మాట్లాడుతున్నప్పుడు కానీ, తను మాట్లాడుతున్నప్పుడు కానీ, దర్శి అయితే ఎప్పుడు అంతే. దర్శి చూడు ఎప్పుడు ఒక స్ట్రక్చర్ ఉండదు. సో ఐ థింక్ అండ్ దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ హార్ట్. అండ్ మనోడు నిన్న ఆ ఫోన్ చూసుకుంటూ ఎక్కడ ఉన్నాను అసలు ఏం గుర్తులేదు మళ్ళీ చూసుకుంటూ, ఐ థింక్ ద హోల్ టీమ్ had this one innocence. And Vijay, obviously we don't have to say Vijay పంపించే Vijay after every film of mine ఒక లాంగ్ వాయిస్ నోట్ ఒకటి పంపిస్తాడు నాకు వాట్సాప్ లో. నాకు కూడా. నేను 3-4 సార్లు అయిపోయింది అనుకుంటా. ఓహో లేదు ఇంకా ఇంకొంత ఉందని నాకు రియలైజ్ అవుతాను. మధ్యలో ఐ థింక్ అది ఆడియో నోట్ రికార్డ్ చేస్తూనే మధ్యలో ఐ థింక్ తన థాట్స్ లోకి వెళ్ళి మళ్ళీ వస్తాడు. సో అంటే బట్ ఇట్ ఫీల్స్ జెన్యూన్. ఐ నో ఇట్స్ కమింగ్ ఫ్రమ్ హార్ట్. And I think that's what is the most important. That's why all of you were able to make something like quote.